ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా మెట్రో, ఇవన్నీ ఆయన అనుకున్నారట కానీ ఏది అమల్లోకి రాలా. ఆ తర్వాత ఏనాడు తెలుగుదేశం అధికారంలోకి రాలా తెలంగాణలో కదా. ఆ తర్వాత వచ్చింది రాజశేఖర రెడ్డి. 10 సంవత్సరాలలో ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేశాడు, ఫైనాన్స్ సిటీ పూర్తి చేశాడు, హైటెక్ సిటీ పూర్తి చేశాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన ఆయనే చేశాడు, ఇది పూర్తి చేశాడు ఆయనే. ఆ తర్వాత మెట్రో ఆయన హయాంలోనే శంకుస్థాపన జరిగింది. పూర్తి చేసింది కేసీఆర్. మధ్యలో రోశేఖరన్ కుమార్ రెడ్డి వాళ్ళు కూడా కాలం కేసీఆర్ వచ్చాక జరిగింది. కేసీఆర్ సంస్కారయుతంగా ఏం చెప్పాడు, ఎదుగుదలలో రాజశేఖర రెడ్డి పాత్ర ఉంది అని చెప్పాడు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఇద్దరి పాత్ర ఉందన్నాడు కదా. మొత్తం నేనే అని చెప్పుకోవట్లేదు కదా వాళ్ళు. ఆ సంస్కారం మన దగ్గర ఎందుకు పోయింది ఇక్కడ? ఇంకోటి ఇప్పటికి కూడా ఇక్కడ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారు, అసలు హైదరాబాద్ భవిష్యత్తు మార్చింది నేను పదే చెప్తారు. ఆ అతి మాత్రం తగ్గించుకోవాలి. అతి అది ఎందుకంటే హైదరాబాద్ ఎదుగుదలలో నువ్వు కూడా ఒక పాత్రధారి, ఒప్పుకుంటాం. నువ్వు మాత్రమే అనేది అబద్ధం. నీ తర్వాత జరిగిన డెవలప్మెంట్ 1000 రెట్లు. నీ టైంలో జరిగింది ప్రారంభమైంది, ఎస్ కరెక్ట్, బట్ తర్వాత జరిగింది అది క్రెడిట్ అక్కడ మొత్తం నాకే కావాలంటున్నా. ఇక్కడ అంతే. ఒకప్పుడు పోలవరం కూడా కాలువలు తవ్వింది వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత వేసిందని కాసేపు ఈయన. భోగాపురం కూడా అప్పటి నుంచే మొదలైందా? అంటే జగన్ కావాలని ఆపేశారా?